నిన్న మాజీ శాసనసభ్యులు కుర్సొచ్చినట్టు మాట్లాడే విధానం చూశారు మీరు. 2 నెలల కాలం అయింది నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత. 2 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించాను తప్ప నా కోసం, నా వ్యాపారం కోసం నేను ఆలోచించిన విషయం ప్రజలందరికీ తెలుసు. నేను మాట్లాడుతూ ఉన్నాడు, కార్యకర్తల కోసం గోతులు పుడుతున్నాడు. సన్నాసి మాటలు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుని కనీసం గొయ్యి కూడా పోచలేని అసమర్థుడు ఇవాళ ఎలా పుడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏ కార్యకర్త, మా కార్యకర్తలు ఎవరు ఈ రోజు వరకు మేము డబ్బు సంపాదించిన పార్టీకి వచ్చిన నా దగ్గర ఎవరు లేదు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతమొందించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, లూటీ నుంచి ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన జన సైనికులు ఉన్నారు మా దగ్గర. మీకులాగా అసలు మీ కార్యకర్తలకే ఓ కప్పు కాఫీ ఇవ్వకుండా మొత్తం అంతా నువ్వే లాగేసిన సందర్భం ఈ ఊరు అందరికీ తెలుసు. ఇళ్లు కట్టిన కానించి, బ్రాందీ షాపుల్లో కానించి, మట్టి అమ్ముకున్న కానించి, గ్రావెల్ లారీ కానించి, గ్రావెల్ రోడ్ల దగ్గర నుంచి, లిక్కర్లో షాపులు కమిషన్ దగ్గర నుంచి, శాండ్ యార్డ్ కానించి ఏది వదలకుండా రాష్ట్రాన్ని జగనన్న కాలనీ పూడి దగ్గర నుంచి, జగనన్న కాలనీ కొండం దగ్గర నుంచి అవినీతి లేని పరిస్థితి లేదు నీకు. అన్ని వార్డుల్లో ఇల్లు కట్టుకుంటూ డబ్బులు ఇవ్వాలి. ఇంత అవినీతి మంత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడుతూ ఉంటే ఆకాశం మీద ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీ నాయకుడికి తెలుసు. నీకు ఇంకా అర్థం అవ్వలేదేమో, ఇంకా మత్తులో ఉన్నట్టున్నావు. 2 నెలలు అయింది నీ డబ్బు చేతికి వచ్చి, అప్పుడే మీ నాయకుడు గతగతలు ఆడిపోతున్నారు. మీరు 5 సంవత్సరాల పాటు ఉండడం కష్టం, మీరు పార్టీ మారిపోతారేమో డౌట్ గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి ఆ పని. కార్యకర్తల్ని, ఈ ఊరిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. జనం మాతో ఉన్నారు. జనం నాకు ఓట్లు వేశారు కాబట్టి దానికి 10 రెట్లు సేవ చేసే నేను ఈ పని చేస్తాను. నీలాంటి తాటేకి చప్పులకు బెదిరిపోయే పరిస్థితి నాకు లేదు. ఖచ్చితంగా పని చేయడానికి ఉన్నాడు, పని చేస్తాను. నేను దేని గురించి మాట్లాడదలుచుకో అడిగారు, నిన్న సమాధానం చెప్పాను, అయిపోయింది. అతనికే నాకు గానీ మా పార్టీకి అతనికి కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తరే మనం మాట్లాడదు. అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి, నేను కౌంటర్. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతాను. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. అండ్ తప్తా గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దట్
యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు. మీరుగా చేయటం అనేది మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను డార్లింగ్. ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ పెట్టిందే పేద ప్రజలను ఆదుకోవడం కోసం. స్పాట్ సెటిల్మెంట్ చేయాలి. ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని మన అధికారాన్ని వాడుకుని మనం ప్రజలు ఏదైతే ఓట్లు వేశారో ఆ అధికారం ప్రజల కోసం వాడాలని మంచి ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇక్కడ అటెండ్ అవుతాడు. ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ సెల్ పెట్టిన ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటారు. అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఏదైనా చిన్న మందులు కావాలి, డబ్బులు హాస్పిటల్కి పంపించాలంటే ఇమీడియట్గా మేమే సెటిల్ చేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటివి కావాలి సామాన్లు, ఈ 10,000 రూపాయలు దానికి మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు, ఎవరికి లెటర్ రాసేవలసిన అవసరం కూడా ఇంటే ఇమీడియట్గా మనమే చేసేవాళ్ళు. ఏ పార్టీ నమ్ముకుని మనం ఇవాళ సీట్లో కూర్చున్నామో ఆ పార్టీ చెంతకు వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే దిశగా ఇవాళ అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామ్యాన కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ని చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను.